కవితా శీర్షిక అక్షరయోధునికి అశ్రునివాలి. రచన ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు. పఠనం రవీంద్ర సూరి నామాల. అక్షర జ్ఞానం లేకున్నా లోక జ్ఞానాన్ని పుక్కిటపట్టి ఆశు కవితాధారగా ప్రవహించి విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ అందుకున్న సహజ కవితా ప్రతిభాశాలి. అందే ఎల్లయ్య నుంచి అందశ్రీలోకి పరకాయ ప్రవేశం చేసిన తెలంగాణ ఉద్యమ కెరటమా. కవిత్వంలో మోగిన అందల సందడి, గానంలో తెలంగాణ జన గర్జనల జడి వానను పోరాట వీణగా మోగించిన నిలయ విధ్వంసుడా. కొమ్మ చెక్కిన బొమ్మగా అమ్మను అక్షర శిల్పాల్లో చెక్కి అమ్మ పదానికి అమరత్వాన్ని అద్దిన అక్షర అమర శిల్పి. మాయమైపోతున్న మనిషి జాడ కోసం, సిసలైన మానవత్వం ఉన్న మనుషుల చిరునామా కోసం అనునిత్యం అన్ని దారుల్లో వెతికిన బాటసారి. తెలంగాణకు కొత్త ఊపిరులూది జయ జయ హే తెలంగాణ జననీ జన గీతంతో తెలంగాణ బిడ్డల్ని పోరాట యోధుల్ని చేసి కన్ననేల రుణం తీర్చుకున్న కర్మజీవి. జానపదాన్ని జనపదంగా జ్ఞానపదంగా మలిచి కలం కన్నుల్లోంచి పాటను తూటాగా పేల్చి గొంతు జీరలోంచి విశ్వ పుహోరును ప్రజల బాణీల్లో పట్టంగట్టిన ప్రజా వాగ్గేయకారుడా. ప్రలోభాలకు లొంగని నైజంతో నమ్మిన సిద్ధాంతాన్ని అక్షరమక్షరము ఆచరించిన అక్షర యోధుడా. మారిన కాలంతో రంగులు మార్చలేని, ఏ ఎండ కాగుడుగు పట్టలేని ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసంగా బతికిన మా కాలపు సహజ కవి. కన్న నేలలో కురిసిన కవితల వెల్లువను నిప్పుల వాగుగా పారించి కవితా సేద్యం చేసిన సాహిత్య కృషి వలుడా. యూనివర్సిటీ హాస్టల్ రూముల్లో నీవు వినిపించిన జానపద జావలీలు అప్పటి మా విద్యార్థుల స్మృతి పథంలోంచి ఇప్పటికీ మాసిపోని సజీవ జ్ఞాపకాలు. నదిని మహాకావ్యంగా మలిచేందుకు లోకంలోని నదులన్నీ కంటి కలంలో మధించి ఆ మహోన్నత కావ్య సృష్టి పూర్తి కాకముందే అర్ధాంతరంగా ఈ లోకం విడిచి వెళ్ళిన లోక కవి. రాష్ట్ర ముఖ్యమంత్రిచే నీ పార్థివ దేహాన్ని మోయించుకున్న మహాయోగి. అందుకో నా అక్షర అశ్రునివాలి. ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు గారి రచన లోకకవి అందశ్రీ గురించి తను రాసుకున్న ఓ కవిత.